సో ఆఫ్రికాలో చెందిన మానవుడు ఎవరా అంటే ఆస్ట్రలోపిథెకస్. ఆస్ట్రలోపిథెకస్. సో ఈ ఆస్ట్రలోపిథెకస్ అనే మానవుడు ఆఫ్రికాలో తొలి మానవుడు. ఆస్ట్రలోపిథెకస్ అనే మానవుడు ఆఫ్రికాలోని తొలి మానవుడు. మరి ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికాలో తొలి మానవుడు అంటున్నాము. మరి భారతదేశంలో తొలి మానవుడు ఎవరు? సో భారతదేశంలో తొలి మానవుడు ఎవరు అంటే రామపిథెకస్. రామపిథెకస్. రామపిథెకస్ జాతి మానవుడు భారతదేశంలో తొలి మానవుడు. భారత్లో తొలి మానవుడు ఎవరు? తొలి మానవ జాతి ఏది అంటే రామపిథెకస్ జాతి తొలి జాతి. సో ఇది భారతదేశంలో తొలి మానవుడు. ఇది ఆఫ్రికాలో తొలి మానవుడు ఎవరు అంటే ఆస్ట్రలోపిథెకస్. ఇది పరిణామ క్రమం చూసుకుంటే సో భారతదేశంలో తొలి మానవుడు రామపిథెకస్ అయినప్పుడు రామపిథెకస్ తర్వాత ఏ జాతి వచ్చింది అనేది చూడాలి. రామపిథెకస్ తర్వాత హోమో ఎరెక్టస్ జాతి వస్తుంది. హోమో ఎరెక్టస్ జాతి. హోమో ఎరెక్టస్ జాతి రావడం. హోమో ఎరెక్టస్ జాతి 3. తర్వాత ఇంకొక జాతి వస్తుంది, 4వ జాతి. ఏంటిది ఆ జాతి అంటే నియాండర్తల్ జాతి వస్తుంది. నియాండర్తల్ జాతి. సో నియాండర్తల్ జాతి రావడము. సో ఆ తర్వాత ఇంకొక జాతి ఏంటిది అంటే 5వది మనము ప్రస్తుతం ఉన్న జాతి హోమోసేఫియన్ జాతి. సో ఈ విధంగా మనము మానవుని పరిణామ క్రమం మనం చూసుకుంటే ఈ విధంగా 5 రకాల జాతిని మనము చూస్తాము చరిత్రలో. సో ఈ 5 రకాల జాతి గురించి మనం వివరంగా చూడాలి అంటే మనము సో ఏంటిది అంటే ఫస్ట్ ఈ జాతి మానవుడు ఏ విధంగా ఉన్నాడు అని చూస్తే మనము డార్విన్ సిద్ధాంతం చూడాలి. సో డార్విన్ సిద్ధాంతంలో ఏముంటది? మానవుడి పరిణామ క్రమము ఏ విధంగా ఉన్నాడు మానవుడు. ఫస్ట్ జాతి కోతి, సెకండ్ తర్వాత కొంచెం వంగి ఉన్న జాతి. ఈ విధంగా మనకు డార్విన్ సిద్ధాంతం వివరించడం జరిగింది. ఏ విధంగా ఉన్నాడు. హోమోసేఫియన్ జాతికి చెందిన మానవుడు నిటారుగా ఉన్నాడు. నిలువుగా ఈ విధంగా నిటారుగా నిలబడి ఉన్నాడు. సో ఈ హోమోసేఫియన్ జాతి ఆలోచన పరిజ్ఞానం కలిగిన జాతి. సో ఈ ఆలోచన పరిజ్ఞానం కలిగిన జాతికి చెందిన మానవుడు ఎప్పుడైతే ఆవిర్భావం జరిగిందో సో ఈ ఆవిర్భావం జరిగిన తర్వాత హోమోసేఫియన్ జాతి ఆవిర్భావం జరిగిన తర్వాత అదే విధంగా హోలోసిన్ యుగం ప్రారంభమైన తర్వాత